పునీతులారా శ్రీయేసు పోలికలారా మా మంచి పునీతులారా శ్రీయేసు పోలికలారా మా కొరకు ఎడతెగక ప్రార్థించుము మా కొరకు ఎడతెగక ప్రార్థించుము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షకులందరికీ ప్రభు శుభనామమున శుభోదయం, హృదయపూర్వక స్వాగతం. ప్రతిరోజు పునీతులను గౌరవించటానికి 3 విషయాలు అవసరం: శ్రావణం, మననం, నిధిధ్యాసనం. శ్రావణం పునీతులను శ్రద్ధగా వినటం, ఆలకించటం. మననం అనగా ఆలకించిన దాన్ని ధ్యానించటం. నిధిధ్యాసనం అనగా ధ్యానించిన దాన్ని జీర్ణించుకొని ఆచరణలో పెట్టటం. పునీతుల పవిత్ర గాథలను మననం చేసుకుంటూ ధ్యానించే ఈ తరుణములో ఈరోజు మనం పునీత బెనడిక్ట్ బిస్కోప్ గారు గురించి తెలుసుకుందాం. ఈయన ఒక ముని, పాప విమోచకుడు. నేను ప్రతి నరుని అతడు జీవించు తీరుని బట్టి అతడు చేయు పనులను బట్టి సంభావించును. సుగుణం ధ్యానములో మిక్కిలి ఆసక్తి. జీవిత చరిత్ర. ఉత్తర ఇంబ్రియాలో ఆంగ్ల జాతిలో పుట్టినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి బిస్కోప్ బాల్డ్యూసింగ్ గారు. ఒస్వేలో తన యవ్వన దశను రాజు సేవలో గడిపాడు. 653లో పునీత విల్ఫ్రిన్ గారితో కలిసి తాను రోము నగరమునకు తీర్థయాత్రగా వెళ్ళాడు. తిరిగి వచ్చిన తరువాత అంతవరకు ఇంగ్లాండులో ఐరిష్ మిషనరీ వాళ్ళచే వాడుకలో ఉన్న జాతి, భాష సంబంధాలను తొలగించి రోమను సాంఘ్యమును ప్రతిపాదనలో పెట్టారు. 12 సంవత్సరాల పిదప బిస్కోపు గారు బెనడిక్టిన్ మునిగా మారి దక్షిణ ఫ్రాన్సునందు లేరిస్లో ఉన్నాడు. వేదాంశం. ఈ పునీతుడు ఉత్తర ఉంబ్రియా రాజుచే ఇవ్వబడిన వేయర్ మోతు వద్ద గల కొద్దిపాటి స్థలములో ధ్యానాంశాన్ని స్థాపించాడు. తన ఆశ్రమమునకు అనేక పుస్తకములు, చిత్రాలు తీసుకురావటానికి 5 సార్లు రోము నగరాన్ని దర్శించినట్టు పేరు పొందాడు. తన ఆశ్రమమునకు గేయ పంక్తులు, కీర్తనలు మొదలగువి నేర్పించుటకు పునీత పేతుగారి పెద్ద దేవాలయ పాటల బృంద నాయకుడిని బ్రిటన్ రావలసిందిగా కోరి ఒప్పగించారు. కానీ 3 సంవత్సరములు అనారోగ్యముతో, అదే సమయములో తన కుటుంబ సభ్యులందరికీ పక్షవాత రోగముతో బాధపడటం వంటి సంఘటనలతో కలత చెంది జనవరి 12న 690లో మరణించెను. ధ్యానాంశం. ఎక్కడ ఇష్టపడితే అక్కడకు వెళ్ళు, ఎంత కావాలో అంత ఆశించు, కానీ పరిశుద్ధ శిలువ మార్గం కంటే ఉన్నత మార్గం కానీ రక్షితమైన మార్గం కానీ నీకు దొరకదు. మీరు పవిత్రులై ఉండవలననియు భోగవాంఛలకు దూరస్థులై ఉండవలననియు దేవుడు కోరుచున్నాడు. ఈ విషయమున ఇదే ఆయన సంకల్పము. కావున ప్రియ సోదరులారా, పవిత్రతను సాధించాలన్న కోరిక లేనివారు క్రైస్తవులు కావచ్చు,
కానీ నిజ క్రైస్తవులు కాలేరు. పరమందలి మీ తండ్రి వలె సమగ్రమైన పవిత్రులు కండి అన్నది గురువులకు, కన్యాశ్రీలకు, మఠవాసులకు మాత్రమే ఉద్దేశింపబడింది కాదు. అది విశ్వాసులందరినీ ఉద్దేశించి చెప్పబడింది. పవిత్రత అందరికీ అందుబాటులోనున్న ఉచిత వరం. ప్రతి ఒక్కరూ ఎవ్వరు మినహాయింపు కాకుండా ఈ వరానికి అర్హులు అని మహనీయులు స్పష్టం చేస్తున్నారు. కావున అటువంటి గొప్ప వరాన్ని మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాము. దేవుని వరాలు పొందుదాము. ఆమెన్.